మూలన పడ్డ ముసలమ్మను తీసుకురండి, ఎక్కడన్నా ఉంటే బటన్ నొక్కుతుంది. మీరు చెప్పారు కదా, మూలన పడ్డ ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని. వెతకండి, ఎవరన్నా మూలన పడ్డ వాళ్ళు ఉన్నారేమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినట్టుగా ఇవాళ పత్రికలో చూశాం. 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, ఆ రోజు వైఎస్ఆర్ సర్కార్ చెప్తే, న్యాయ రాజధాని క్యాపిటల్ వస్తే, జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తే ఏమొస్తుంది? 4 జిరాక్స్ షాపులు వస్తాయని మాట్లాడారు. మరి ఇవాళ హైకోర్టు బెంచ్ పెడితే ఏమొస్తుంది? అక్కడ 4 నోట్ల ముద్రణ సెంటర్లు వస్తాయండి. అక్కడేమన్నా పచ్చ నోట్లు ముద్రించే సెంటర్లు వస్తాయా? ఒకటి రాజధానిగా ఉంది కనుక అక్కడ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తానంటే ఎద్దేవా చేశారు. ఇవాళ అదే చేత్తో శీర్షికల్లో మీరే వేస్తున్నారు. జగన్ గారు చేస్తేనేమో తప్పు, మీరు చేస్తేనేమో అది అతి గొప్ప కార్యక్రమం. నేను అడుగుతాను, న్యాయ రాజధాని ఏర్పాటుని వ్యతిరేకించారు, బెంచ్ని మీరు పెట్టడం వల్ల మీకు ఆ ప్రాంతానికి మీరు చెప్పినట్టుగా 4 జిరాక్స్ షాపులే వస్తాయి, ఇంకేమన్నా వస్తాయా? ప్రజల మనోభావాల్ని, భావోద్వేగాల్ని అర్థం చేసుకోకుండా ఇప్పటికీ 4 సార్లు, 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనిస్తున్నారంటే ఇంకేం చెప్పాలి మనం? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇవాళ పత్రికలో చాలా చిత్రమైన వార్త చూశాను. కుమారస్వామి గారు సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు, ఇవాళ ప్రైవేటీకరణ మేము ఆపేస్తున్నామంటే లోకేష్ గారి ప్రయత్నాలు, ఒత్తిడి అని. ఎలా లేపుతున్నారంటే జాకీలేసి. చంద్రబాబు ప్రయత్నం ఏం లేదంట దాంట్లో, చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి ఏం లేదంట. లోకేష్ గారి ప్రయత్నాలు, లోకేష్ గారి ఒత్తిడి వల్ల కేంద్రం నిర్ణయం తీసుకుందని కుమారస్వామి గారితో మాట్లాడిచ్చే స్థితికి ప్రచారం చేస్తున్నారు. తప్పేం లేదు, లేపండి, ఎంత లేపుతారో. మీ జాకీలే కదా అవన్నీ. ఆ జాకీలన్నీ ఎవరి? మీ సొంత జాకీలే కదా లేపుతున్న జాకీలన్నీ. పోలవరం ఎత్తు తగ్గించేశారు మహాప్రభు, దీని కథ ఏంటి తేల్చమంటే మాట్లాడరు. అది నిజమో అబద్ధమో చెప్పరు. ఏది మాట్లాడినా ఆవు కాంపోజిషన్ లాగా జగన్ గారే కారణం, జగనే కారణం. ఆవు కాంపోజిషనే. ఇవాళ జరిగే వాటికి కూడా జగన్ గారే కారణం. అన్నీ ఆయన అకౌంట్లో వేయాలని. ఎంతకాలం ఇలా గడుపుతారు? ఎంతకాలం ఈ విధంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? మీ కోర్ యాక్టివిటీ ఏంటో మీరు చెప్పండి, మీ ప్రాధాన్యాలు ఏంటో చెప్పండి నాకు. మొట్టమొదటి రోజునే ప్రకటించి మరీ అమలు చేశారు కదా ముఖ్యమంత్రిగా, ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రచారంలో మాత్రం నేను మళ్ళీ చెప్తా, ఎలాంటి డయాస్ మీదని చెప్తాం, ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని కొట్టే మగాడే లేడు ఎవడు. ఈ రాష్ట్రంలో స్కూల్స్ ఎప్పుడు బాగుపడినాయి, ఎవరి హయాంలో బాగుపడినాయి అని చిన్న పిల్లోడిని గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే కూడా జగన్ గారి వైపు చేయి పెట్టి చూపిస్తారు. ఈయన వల్లనే మా స్కూళ్ళు బాగుపడినాయి అని, ఈయన వల్లనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడిందని చెప్తారు. కానీ మొన్న ఒక నివేదిక వచ్చిందంట, అసర్ నివేదిక సర్వే. దాంట్లో జగన్ గారు వచ్చిన తర్వాత విద్యారంగం స్థాయి పడిపోయిందని, స్కూల్స్లో బాత్రూములు కూడా లేవని, స్కూల్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేవని నివేదిక ఇచ్చిందని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గారు 2018-19 నాటికి
జగన్మోహన్ రెడ్డి గారు చివరి పరిపాలనా సంవత్సరం 2024 నాటికి స్కూల్స్ బాగుపడినాయా లేదా మీరు రండి, గ్రామాల్లో చూద్దాం, కలిసి చూద్దాం, తిరుగుదాం. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళండి. ఆ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదా? అసలు ఈ స్కూల్స్ బాగు కోసం పరితపించింది ఎవరు? మేమైతే చెప్తున్నా, అవసరానికి మించి సమయాన్ని పెట్టారు. అసలు ఎంత దాని మీద ఒక కసిగా మనసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని అభివృద్ధి చేశారు అని అంటే, పిల్లల మెనూ దగ్గర నుంచి వాళ్ళ వాడే బ్యాగుల దాకా ముఖ్యమంత్రిగా స్వయంగా కూర్చుని నాణ్యతని కూడా ఫైనలైజ్ చేసి, నాకు బాగా గుర్తు, ఒక సమావేశంలో ముందు 1 సంవత్సరం పాటు ఇచ్చిన పిల్లల బ్యాగులు వేసుకుంటే బరువుగా ఉంటుంది అని అంటే, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాగ్కి భుజానికి నొప్పి రాకుండా పిల్లలకి స్పాంజ్ కూడా పెట్టించాలని సీఎం గారు చెప్పిన మీటింగ్లో నేనున్నా ఆ రోజు. అంత ప్రేమగా సొంత బిడ్డల్లాగా, సొంత మేనమామ తమ ఇంటి బిడ్డలను ఏ విధంగా చూస్తారో అంత బాగా ఆయన చేస్తే ఏమీ జరగలేదంట. అంటే అంతకుముందు రోజుకొక మెనూ పెట్టారా? సిబిఎస్ఈ తీసుకొచ్చారా? ఐబీ తీసుకొచ్చారా? ఇంగ్లీష్ మీడియం పెట్టారా? సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ ఉందా? ట్యాబులు ఇచ్చారా? ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఇచ్చారా? స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయా? తాగునీళ్ళు ఉన్నాయా? ఆర్ఓ ప్లాంట్ ఉందా? టాయిలెట్స్ ఉన్నాయా? బాయ్స్కి గర్ల్స్కి వేరు టాయిలెట్స్ ఉన్నాయా? అసలు మౌలిక వసతులు కనీసం కరెంటు లేకుండా, ఫ్యాన్ లేకుండా ఉన్న స్కూల్స్ని బాగు చేశారా లేదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాదు చెప్పాల్సింది. గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు చెప్తారు, ఆ పిల్లల తల్లిదండ్రులు చెప్తారు. నాడు నేడు కింద మౌలిక వసతుల కల్పనకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యద్భుతంగా దేశంలోనే ఒక మార్కు ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలని, విద్యని తయారు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 2018 కన్నా స్కూల్స్లోనంట 2024కి తాగునీటి సౌకర్యాలు తగ్గిపోయినాయంట, టాయిలెట్స్ తగ్గిపోయినాయంట, బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు కట్టలేదంట. ఇంతకన్నా తప్పులు తడకగా రిపోర్ట్లు ఎక్కడైనా ఉంటాయా? స్కూల్స్లో పనిచేసే మహిళా ఉపాధ్యాయులు కూడా టాయిలెట్స్ లేని పరిస్థితిలో మీరు ప్రభుత్వ పాఠశాలను వదిలేసి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు కనీసం మినిమం శ్రద్ధ పెట్టకపోతే వాటిని ఒక లెవెల్కి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చి ఎన్రోల్మెంట్ పెరిగేలా చేసి అమ్మఒడిచ్చి మీ పిల్లల్ని బడికి పంపితే 15,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పిన ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ఉన్నాడా? ఇన్ని చేస్తే విద్యా వ్యవస్థని వైఎస్ఆర్ పార్టీ సర్కారు, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు నాశనం చేసిన మాట్లాడడానికి నోరు ఎలా వస్తుందని అడుగుతున్నాను నేను. అబద్ధాలు ఆడడానికైనా కొంచెం హద్దుపద్దు ఉండాలి.